హే గైస్ వెల్కమ్ టు జాబ్ డెస్క్ తెలుగు. నేను మీ కనకడపల్లి లేపు. సో గైస్ ఈరోజు మనకి ఫ్రెషర్స్కి ఒక మంచి జాబ్ అయితే వచ్చింది. అది కూడా ఒక మంచి కంపెనీ నుంచి, హెడ్వుడ్ అనే కంపెనీ నుంచి. ఇది కంప్లీట్లీ ట్రావెల్ బేస్డ్ కంపెనీ అన్నమాట. ఒకవేళ మీరు కనుక దీంట్లో జాబ్ చేయాలనుకుంటే కనుక ఈ యొక్క వీడియోని చివరి దాకా చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. మీరు సింపుల్గా ఏం చేయాలంటే ఒక ట్రావెల్ బేస్డ్ కంపెనీలో సూపర్వైజర్గా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో ప్రతి ప్రాసెస్ కూడా మీ కంట్రోల్లో ఉంచుకొని ప్రతిదీ కూడా అప్డేట్ చేస్తూ మీరు డైలీ ఆ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో లేట్ చేయకుండా ఆ యొక్క జాబ్ ఏంటి, అది కంప్లీట్ రిమోట్ జాబ్ మాట. మనం ఎలా వర్క్ చేసుకోవాలి మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వాళ్ళే మనకి ల్యాప్టాప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో లేట్ చేయకుండా ఓవర్ టు మై స్క్రీన్. సో మీరు చూస్తున్నారు కదా, మనకి హెరడ్ అనే కంపెనీ నుంచి ఈ యొక్క జాబ్ అయితే వచ్చింది. వాళ్ళు అసోసియేట్ క్యాటలాగ్ ఆపరేషన్స్ కి ఈ యొక్క జాబ్ మనకి ఓపెన్ చేయడం జరిగింది. సో గైస్ ఈ యొక్క కంపెనీ ప్యూర్లీ ట్రావెల్ బేస్డ్ మొత్తం. ఎవరైతే ట్రావెలర్స్ ఉంటారో వాళ్ళకి ఆ యొక్క ట్రావెల్లో ఎక్స్ప్లోర్ చేయడానికి మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ కంపెనీకి బెస్ట్ థింగ్ ఏంటంటే కనుక రీసెంట్ గా $60 million కూడా వీళ్ళు మనీ రేస్ చేయడం జరిగింది. అలాగే వీళ్ళ టోటల్ రెవెన్యూ వచ్చేసరికి 130 million అనమాట. వీళ్ళు ఎప్పుడు కూడా లాస్ లోకి వెళ్ళలేదు. కంప్లీట్లీ వీళ్ళ కంపెనీ మొత్తం కూడా ప్రాఫిట్ లోనే ఉంది. ఇది కూడా మంచి ఆప్షన్ అనమాట. ఓకే, సో మనం చూస్తే గైస్ అసలు ఈ యొక్క జాబ్ గురించి ఏంటి అంటే కనుక మనం సింపుల్ గా ఏం చేయాలంటే గనక ఎవరైనా ఒక ట్రావెలర్ అనుకోండి, ఆ ట్రావెలర్ వాళ్ళు హెడ్ అవుట్ ఇచ్చినప్పుడు మనం వాళ్ళకి ఎక్స్ప్లోరేషన్ లో ఎక్కువ సాయం చేయాలన్నమాట. ఆ ఎక్స్ప్లోరేషన్ లో మనం వాళ్ళు ఏమేమి ప్లేస్ జరగవచ్చు అనే దాని గురించి మనకు వాళ్ళకి ప్రాపర్ గా గైడెన్స్ ఇస్తే చాలు. అదే మన జాబ్ మాట. అండ్ మీ జాబ్ వచ్చేసరికి అలా ఎవరైతే గైడెన్స్ ఇస్తున్నారో వాళ్ళు ప్రాపర్ గా ఇస్తున్నారా లేదా, ప్రతి ప్రాసెస్ వాళ్ళు ఫాలో అవుతారా లేదా అని దాని గట్టు మీరు చూసుకోవాలి. ఇదే మీ యొక్క మెయిన్ టాస్క్ మాట. ఓకే, అలాగే గైస్ ఒకవేళ మనం ఈ యొక్క జాబ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి చూస్తే గనక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకంటూ ఒక ప్రాసెస్ ఉంటుంది. మొత్తం కూడా డాక్యుమెంట్స్ లోనే ఉంటుంది. ఆ డాక్యుమెంట్ ప్రతిదీ కూడా మీరు జాగ్రత్తగా చూసుకుంటూ ఆ డాక్యుమెంట్ ప్రకారమే మీరు వర్క్ చేస్తే సరిపోతుంది. ఇంకా ఎక్స్ట్రా ఏమీ చేయవసరం లేదు. అలాగే మీకంటూ ప్రతి ప్రాసెస్ లో కూడా ఒక ఓనర్షిప్ ఉండాలి. మీరు కంప్లీట్లీ వాళ్ళు చెప్పిన దానికే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుని ప్రతి ప్రాసెస్ కూడా యాజ్ పర్ ది హెడ్ అవుట్ ప్రాసెస్ జరుగుతుందా లేదా అని మీరు చూసుకోవాలన్నమాట. అలాగే ఒకవేళ అవసరమైతే గనక మీరు డైరెక్ట్‌గా క్లయింట్స్‌తోని కొలాబరేట్ అయ్యి, వాళ్ళ ప్రతి ఒక్క రివ్యూ మీరు తీసుకొని, ప్రతీదీ ఆపరేషన్ కూడా జాగ్రత్తగా చదువుతుందో లేదో మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. ఇది మీ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ అన్నమాట. ఇకపోతే అసలు మనకి జాబ్ రావడానికి వాళ్ళు ఎటువంటి స్కిల్స్ కావాలనుకుంటున్నారు? అసలు ఎటువంటి రోల్స్ కావాలనుకుంటున్నారో చూస్తే గనక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒకవేళ మీరు ఫ్రెషర్ గానీ, లేకపోతే మీకు సేమ్ ఫీల్డ్‌లో గానీ, ఏదైనా ఒక ఆపరేషన్ ఫీల్డ్‌లో గానీ మీకు ఒక 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే గనక మీరు దీంట్లో అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు లేకపోయినా సరే మీకు ఫ్రెషర్‌గా ఎక్స్పీరియన్స్ ఉంటే గనక మీరు దీంట్లో అప్లై చేసుకోవచ్చు. బీఈ, బీటెక్, డిగ్రీ, 10th క్లాస్ ఎవరైనా సరే దీంట్లో అప్లై చేసుకోవచ్చు. వీళ్ళు ఎడ్యుకేషన్ గురించి ఎటువంటి పిన్ పాయింట్ కూడా చేయలేదు కాబట్టి. ఓకే, అలాగే మీరు ప్రతి వర్క్ కూడా క్వాలిటీగా చేస్తే గనక మీరు దీంట్లో ఈజీగా అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి క్వాలిటీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, అలాగే ఏదైనా ఒక ఇష్యూ కానీ లేదా ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కానీ మీరు ఈజీగా పాస్ చేయగల స్కిల్ మీలో ఉంటే కనుక, కమ్యూనికేషన్ స్కిల్స్ మీలో ఉంటే కనుక మీరు దీంట్లో ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఇది గైస్ ఇవాల్టి వీడియో. ఖచ్చితంగా ఈ యొక్క జాబ్ మీరు గో త్రూ చేయండి. ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు చదవండి. అండ్ ఈ యొక్క జాబ్ రావడానికి మీకు ఇంటర్వ్యూ కాల్ రావడానికి మీకు టిప్ ఏంటంటే కనుక మీరు మీ యొక్క రెజ్యూమ్లో ఈ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ జాగ్రత్తగా కాపీ చేసి మీ రెజ్యూమ్లో యాడ్ చేసుకోండి. మీరు ఖచ్చితంగా దాంట్లో షార్ట్ లిస్ట్ అవుతారు. ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు అప్లై అనే ఆప్షన్ ఉంటుంది. దాంట్లో మీ యొక్క నేమ్, ఈమెయిల్ ఐడి, రెజ్యూమ్ మొత్తం కూడా అటాచ్ చేసి అక్కడ మీరు పేస్ట్ చేయండి. మీకు ఒకవేళ మీరు షార్ట్ లిస్ట్ అయితే మీకు ఇంటర్వ్యూ దగ్గర నుంచి కాల్ వస్తుంది. సో ఇది గైస్ ఇవాళ వీడియో. ఇంకా ఎన్నో జెన్యూన్ జాబ్ గురించి మళ్ళీ కలుద్దాం. అంటే బాయ్, సైనింగ్ ఆఫ్.